ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. 2 గంటల పాటు ఈ సమావేశం సాగినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. 2 గంటల పాటు ఈ సమావేశం సాగినట్లు తెలుస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ సమావేశం 2 గంటల పైగా సాగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఏంటి అప్డేట్స్? శంకరి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం జరిగింది. దాదాపు 2 గంటల పాటు కూడా సమావేశం కొనసాగింది. సమావేశానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు జాతీయ భద్రతా సలహాదారుడుగా ఉన్న అజిత్ దోవల్తో పాటు అటు సిడిఎస్ చీఫ్తో పాటు త్రివిధ దళాధిపతులు సైతం కూడా సమావేశానికి హాజరయ్యారు. దాదాపు 2 గంటల పై కూడా కీలక సమావేశం జరిగింది. సమావేశంలో నిన్న రాత్రి ఏ విధంగా పాకిస్తాన్ దుశ్చర్యలకు పాల్పడింది, భారత్లో 26 ప్రాంతాలను లక్ష్యాలుగా చేసుకుని ఏ విధంగా దాడులకు తెగబడింది, ఆ దాడుల్ని భారత్ ఏ విధంగా తిప్పికొట్టిందనే అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ రోజు ఉదయం కూడా జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఉదయం 7 గంటల వరకు కూడా ఏ విధంగా షెల్స్ కావచ్చు, కాల్పులు కావచ్చు, మిసైల్స్తో దాడులు ఏ విధంగా చేశారనే అంశాన్ని కూడా ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. భారత్కు దాదాపు ఎల్ఓసికి అతి దగ్గరగా, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి దాదాపు 400 కిలోమీటర్ల దగ్గరకు కూడా నేరుగా లైన్ ఆఫ్ ది కంట్రోల్ దాకా కూడా వచ్చి పాకిస్తాన్ బార్డర్కి అవతల కూడా ఏ విధంగా సాయుధ బలగాలు, పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ కావచ్చు, ఆ బలగాలు ఏ విధంగా కూడా అక్కడ ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా బలగాలకు సంబంధించి ఆయుధ సామాగ్రితో పాటు వారికి సంబంధించిన వాహనాలను కూడా ఏ విధంగా అక్కడ సిద్ధం చేశారు, ఏ విధంగా దాడికి ప్రయత్నాలు చేస్తున్న అంశాలపైన కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుతో పాటు త్రివిధ దళాలు సైతం కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలను తిప్పికొట్టే క్రమంలో భాగంగా భారత్ దాదాపు 4 ఎయిర్ బేస్ల పైన కూడా మూకుమ్మడిగా దాడి చేసింది. ఆ ఎయిర్ బేస్లను సైతం కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. దానికి సంబంధించి 2 ఫైటర్ జెట్లకు సంబంధించి పాకిస్తాన్కి సంబంధించిన 2 ఫైటర్ జెట్లను సైతం కూడా మిడ్ విమానంతోనే నేరుగా కూడా ఆ 2 విమానాలను సైతంగా ధ్వంసం చేసిన పరిస్థితులు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో నెలకొన్నాయి. దాదాపు ఎట్ ఏ టైం 26 ప్రాంతాలు, జైసల్మేర్, రాజస్థాన్ నుంచి సంబంధించి జైసల్మేర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, బారాముల్లా, శ్రీనగర్, అవంతిపుర, జైసల్మేర్తో పాటు బర్మర్, భుజ్ ప్రదేశాల్లో పౌరులే లక్ష్యంగా కూడా, పౌరుల ప్రాణాలనే లక్ష్యంగా కూడా పాకిస్తాన్ ఏ విధంగా దాడులు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్, బారాముల్లా కావచ్చు, అదేవిధంగా పూంచ్ సెక్టార్లో ఏ విధంగా పౌరుల యొక్క నివాసాలపైన దాడులు చేశారు, అక్కడ ఎదురైన అంశాలు కావచ్చు. తాజాగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఒక అధికారి, రాజ్ కుమార్ అనే అధికారి, అడిషనల్ డిప్యూటీ స్థాయి అధికారి సైతం కూడా నిన్న జరిగిన షెల్స్లో మృతి చెందడం జరిగింది. ఆయనకు సంబంధించిన దాన సంస్కారాలు సైతం కూడా ఈరోజు అయ్యాయి. ఒమర్ అబ్దుల్లా సైతం కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా దాదాపు ఉదయం నుంచి కూడా జమ్మూ అనేక ప్రాంతాల్లో కూడా ఆయన పర్యటన చేసి సందర్శించి అనేక మంది కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే ప్రయత్నం చేశారు. జమ్మూకు ప్రధానంగా శ్రీనగర్కు పూంచ్ సెక్టర్కి అతి దగ్గరలో ఉండే దాదాపు 70 కిలోమీటర్ల మేర కూడా ఎక్కడైతే నివాసాలు ఉంటారో ఎల్ఓసికి అతి దగ్గరలో ఆ నివాసాలన్నింటినీ కూడా ఖాళీ చేసి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దానికి సంబంధించిన అంశాలు కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కొంత అధికారికంగా కొన్ని 5 ఉగ్రవాదులు ఏ విధంగా మే 7వ తేదీన పాకిస్తాన్పై జరిపిన వైమానిక దాడులు ఏ విధంగా వారి స్థావరాలను, జైషే మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద స్థావరాలను ఏ విధంగా ధ్వంసం చేసానికి సంబంధించిన అంశంలో నాటి సందర్భంలో దాదాపు మౌలానా ఆజాద్కి సంబంధించి మొత్తం వారి కుటుంబ సభ్యులు 10 మంది చనిపోతే ఆ 10 మందిలో 5 కీలకమైన సభ్యులు ఉన్నారు. ఆ సభ్యులకు సంబంధించిన డేటాను కూడా ఈరోజు అధికారికంగా కూడా రిలీజ్ చేశారు. దాదాపు వారికి సంబంధించిన అంశంలో కూడా జైషే మహమ్మద్కి సంబంధించి ప్రధానంగా హఫీజ్ మహమ్మద్ జమీల్ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థతో అత్యంత సన్నిహిత సంబంధాలని చెప్పాల్సి ఉంటుంది. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్కు జమీల్ పెద్ద బామర్ద్ అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూ కూడా వారికి సంబంధించిన పేర్లను కూడా రిలీజ్ చేశారు. 7వ తేదీన జరిగిన ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ముదస్సర్ కాదియాన్
లష్కర్ తోయబ్తో తీవ్రవాద సంబంధాలతో కూడా అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పాల్సి ఉంటుంది. ఈయన దహన సంస్కారాలకు ఏకంగా పాకిస్తాన్కి సంబంధించిన లెఫ్టినెంట్ జనరల్ హోదాలో సర్వీస్లో ఉన్న అనేక మంది అధికారులు కూడా దహన సంస్కార కార్యక్రమానికి హాజరయ్యారు. మహమ్మద్ యూసుఫ్ అజర్ అలియాస్ ఉస్తాద్, జీ అలియాస్ మహమ్మద్ సలీం అలియాస్ గోసి సాహెబ్, వీనక్కి సంబంధించి దాదాపు ఈయన సంస్కారాలకు సంబంధించిన కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ